ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ది ఎకానమిక్ టైమ్స్ ప్రతిష్టాత్మక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యారు. వ్యాపార అనుకూల విధానాలను ప్రోత్సహించడానికి, పారిశ్రామిక సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి మరియు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని ప్రకటించారు. మార్చిలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రికి ఈ అవార్డును ప్రదానం చేస్తారని భావిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు మరియు న్యాయ నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి జ్యూరీ ఈ ఎంపికను చేసింది. జ్యూరీలో భారతీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్, నారాయణ హెల్త్ వ్యవస్థాపకుడు డాక్టర్ దేవి శెట్టి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి మరియు టాటా ట్రస్ట్ చైర్మన్ నోయల్ టాటా ఉన్నారు. డెలాయిట్ జ్యూరీకి నాలెడ్జ్ పార్ట్నర్గా పనిచేశారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి ప్రోత్సాహం మరియు విధాన సంస్కరణలలో కొత్త ఊపును పొందిందని, పరిశ్రమలు మరియు వ్యాపారాలకు రాష్ట్రం మరింత ఆకర్షణీయంగా మారిందని ఎకానమిక్ టైమ్స్ పేర్కొంది. మరిన్ని వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.